అయితే శిఖర్ ధావన్ మిస్టర్ ఐసీసీ అని ఎందుకు పిలుస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐసీసీ టోర్నమెంట్స్లో శిఖర్ ధావన్ చేసినంత డామినేషన్ ఏ ప్లేయర్ కూడా చేయలేదు. ఐసీసీ టోర్నమెంట్స్లో శిఖర్ ధావన్ ఆడిన ఫస్ట్ టోర్నమెంట్ 2004లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్లో శిఖర్ ధావన్ 505 రన్స్ స్కోర్ చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని పొందాడు. తర్వాత శిఖర్ ధావన్ ఆడిన ఐసీసీ టోర్నమెంట్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్ 363 రన్స్ స్కోర్ చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుతో పాటు గోల్డెన్ బ్యాట్ అవార్డుని కూడా పొందాడు. నెక్స్ట్ జరిగిన 2014 ఆసియా కప్లో శిఖర్ ధావన్ 182 రన్స్ స్కోర్ చేసి ఇండియా తరపున లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్నాడు. ఆ తర్వాత జరిగిన 2015 వరల్డ్ కప్లో శిఖర్ ధావన్ ఇండియా తరపున 420 రన్స్ స్కోర్ చేసి ఇండియా తరపున మళ్ళీ లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్నాడు. ఆ తర్వాత జరిగిన 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్ లీడింగ్ రన్ స్కోరర్ 338 రన్స్ స్కోర్ చేసి గోల్డెన్ బ్యాట్ని రెండోసారి రిసీవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ 2018 ఏషియా కప్లో 342 రన్స్ స్కోర్ చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని రిసీవ్ చేసుకున్నాడు ధావన్. అండ్ 2019 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాకి అగెన్స్ట్గా వరల్డ్ కప్లో సెంచరీ చేసిన సెకండ్ ఇండియన్ బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించాడు శిఖర్ ధావన్. ఒకవేళ ఆ వరల్డ్ కప్లో శిఖర్ ధావన్కి ఇంజరీ కాకపోయి ఉంటే ఇండియా ఆ వరల్డ్ కప్ గెలిచి ఉండేదేమో. దీనికి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. అండ్ శిఖర్ ధావన్ గురించి ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద